మరి ఆగస్టు 1వ తేదీ నుంచి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి జీపు జాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లను సందర్శించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు, హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల అనంతరం కూడా మరి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు అనంతపురంలో ప్రారంభమై అనంతపురము, నార్పల, తాడిపత్రి, అదేవిధంగా గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, కనేకల్, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఆత్మకూరు మీదుగా అనంతపురం మరి చేరుకోవడం జరుగుతుంది. విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్ల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ బిల్లులు, కాస్మోటిక్ ఛార్జీలు, మెస్ బిల్లులు దాదాపు 7 నెలల నుంచి ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి. తక్షణమే మెస్ బిల్లులు విడుదల చేయాలని చెప్పేసి, పెండింగ్ లో ఉన్నటువంటి కాస్మోటిక్ ఛార్జీలు కూడా విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే జిల్లాలో చాలా పడినటువంటి మేము హాస్టళ్ల సందర్శనలో వచ్చినటువంటి సమస్యల కోసం ఇప్పటికే చాలా ఉన్నటువంటి హాస్టళ్లు పాతబడినాయి. ఆ బిల్డింగులు కూడా కింద కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. పాతబడినటువంటి బిల్డింగులకు సొంత నూతన భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇవాళ చాలా హాస్టళ్లకు సంబంధించినటువంటి అద్దె భవనాలలో హాస్టల్ నిర్వహిస్తా ఉన్నారు. అద్దె భవనాల్లో కాకుండా హాస్టళ్లకు సంబంధించినటువంటి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇవాళ హాస్టళ్ల మరమ్మతుల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా కొన్ని ప్రధానమైన డిమాండ్ల చేత ఇవాళ ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు చాలా సుదీర్ఘంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గుత్తి పట్టణంలో బీసీ హాస్టల్లో మరి దాదాపు 250 మంది విద్యార్థులు ఉంటే కేవలం 5 గదులే ఉన్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా చాలా హాస్టల్ ఉన్నాయి. ఇవాళ మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ కావచ్చు, కస్తూర్బా కావచ్చు, చాలా వాటికి మహిళా హాస్టళ్లకు సంబంధించిన వాటికి కనీసం ప్రహరీ గోడ కూడా లేకుండా ఉండడం జరుగుతుంది. తక్షణమే ప్రతి మహిళా హాస్టళ్లకు కూడా ప్రహరీ గోడ నిర్మించాలని చెప్పేసి మేము ఈ జాతర సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు గత ప్రభుత్వంలో ఎన్నికల్లో హామీలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి, అదేవిధంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఇవాళ జీవో నెంబర్ 77 మేము అధికారంలోకి వస్తే తక్షణమే రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇవాళ ఉన్నత చదువులకు సంబంధించి శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలా. ఇవాళ జీవో నెంబర్ 77 పీజీ అడ్మిషన్లకు సంబంధించి స్పష్టంగా చెప్తా ఉంది. కేవలం ప్రభుత్వ విద్యా సంస్థలో చేరేటువంటి వారికి ఫీజు రింబర్స్మెంట్ వర్తిస్తుంది, ప్రైవేట్ విద్యా సంస్థలో చేరే వారికి ఫీజు రింబర్స్మెంట్ వర్తించదని చెప్పి జీవో నెంబర్ 77 స్పష్టంగా చెప్తా ఉంది. తక్షణమే జీవో నెంబర్ 77 మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామన్నారు. ఇవాళ రేపు నెల నుంచి పీజీ అడ్మిషన్ కూడా ప్రారంభమవుతున్నాయి. తక్షణమే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఇవన్నీ డిమాండ్ల చేత జిల్లా వ్యాప్తంగా జీపు జాత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జీపు జాత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఈ జీపు జాతలో కూడా జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, ప్రభుత్వ హాస్టల్లో కూడా సందర్శించి ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6వ తేదీన ఆగస్టు 6వ తేదీన కలెక్టరేట్ కార్యాలయం వద్ద వేలాది మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమానికి కూడా పిలుపునిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.